మీకు తెలుసా మానవ శరీరంలో ఎగ్ తినేటప్పుడు ఏం జరుగుతుందో? నేను మీకు చెబుతాను. మీరు సాఫ్ట్ బాయిలెడ్ ఎగ్‌ని కొరుకుతారు, జా మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, మోలార్స్ ప్రోటీన్ గుండా నొక్కుతాయి, మరియు స్మూత్ టెక్స్చర్ కొద్దిగా రెసిస్టెన్స్‌తో కొలాప్స్ అవుతుంది. నోటి లోపల నాలుక ఎగ్‌ని పళ్ల మధ్య కదిలిస్తుంది. సలైవరీ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. అమిలేజ్ మరియు లిపేజ్ వంటి ఎంజైమ్స్‌తో కెమికల్ డైజెషన్ ప్రారంభిస్తాయి. ఎగ్ బోలస్‌గా మారి మింగబడుతుంది. ఎపిగ్లాటిస్ కిందకి మడతపడుతుంది. బోలస్ ఎసోఫాగస్లోకి వెళ్ళేటప్పుడు ఎయిర్వేని రక్షిస్తుంది. స్టమక్ యాసిడ్స్ మరియు పెప్సిన్ ఎగ్ ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. మస్క్యులర్ వాల్స్ చర్న్ చేస్తాయి. అన్నింటినీ న్యూట్రియంట్ రిచ్ పేస్ట్గా కలుపుతాయి. డైజెషన్ కొనసాగుతుండగా అమినో యాసిడ్స్, ఫ్యాట్స్ మరియు విటమిన్లు చిన్న పేగుల్ విల్లై ద్వారా బ్లడ్ స్ట్రీమ్ మరియు లింఫ్ సిస్టంలోకి అబ్జార్బ్ అవుతాయి. ఈ న్యూట్రియంట్స్ బ్రెయిన్ మరియు మజిల్స్కి ప్రవహిస్తాయి. స్థిరమైన ఎనర్జీ, మెంటల్ క్లారిటీ మరియు రిపేర్ కోసం ఫ్యూల్ అందిస్తాయి. లివర్ అమినో యాసిడ్స్ని ప్రాసెస్ చేస్తుంది, వైటమిన్స్ని నిల్వ చేస్తుంది మరియు వేస్ట్ని ఫిల్టర్ చేస్తుంది. ప్రోటీన్ బై ప్రోడక్ట్స్ యూరియాగా కన్వర్ట్ చేయబడతాయి. శరీరం కల్మ్, న్యూరిష్డ్ స్టేట్లోకి వెళుతుంది. ఆర్గన్స్ స్మూత్గా పనిచేస్తాయి. మీరు బ్యాలెన్స్డ్, ఫోకస్డ్ మరియు రెడీగా ఫీల్ అవుతారు.